చూస్తున్నారా? ఎలా ఉంది? ఆ బిగ్ బాస్ సీజన్ అట్టర్ ఫ్లాప్ ఖచ్చితంగా చెప్తా. ఈ సీజన్ లాస్ట్ సీజన్ ఎంత బాగా కనెక్ట్ అయ్యానో ఈ సీజన్ అంత వరస్ట్ గా ఉంది. మాకు అలవాటు ఇంకా అలవాటు అయిపోయింది. మాకు విధి లేదు, ఏదో ఒక వ్యసనం లాగా. అంటే ఎలా టాస్క్‌లు బాలేవా? కంటెస్టెంట్స్ బాలేరా? వాళ్ళు అదే కంటెస్టెంట్ బాగాలేదు. ఓకే. మనం అంటే ఎక్స్పెక్ట్ చేసాం యాక్చువల్లీ. అలా అయిపోయింది అంటే ఏం చేయలేం. అంటే ఏం కోరుకుంటారు? మీ కంటెస్టెంట్ నుంచి మీరు ఏం కోరుకుంటారు? మీకేం దొరకట్లేదు? కంటెస్టెంట్ నుంచి మంచిగా గేమ్, రియల్ గేమ్స్ ఖచ్చితంగా. ఇప్పుడు స్టార్టింగ్ వీక్స్ చూసాం, కామనర్స్ అని వెళ్ళారు. మరీ ఓవర్ గా అతిగా ఇరిటేట్ తెప్పించారు. 2 వీక్స్ లో ప్రియా శ్రీజ అంత ఇరిటేట్ తెప్పించారు. ఈమె సంజన చూస్తే అదే దొంగతనం అన్నట్టు, నాకన్నా పెద్ద గజ దొంగ లేదు అన్నట్టు అంత ఇది చేసింది. అతను మాస్క్ మ్యాన్ అంటూ అతను ఏదో ఉంటాడు అంటే అతను భోన్ చేయకుండా ఉండడం, ఏదో మళ్ళీ పాయింట్ టు పాయింట్ మాట్లాడినా భోన్ చేయకుండా ఉండడం, అందరితో అదే క్యారీ చేస్తూ ఉండడం. అతను ఎక్స్పెక్ట్ చేసినంత, కామనర్స్ ఎక్స్పెక్ట్ చేసినంత ఇవ్వలేదు కంటెంట్. ఇంకా శ్రీజ గేమ్ మొదలు పెట్టేటప్పటికి ఇంకా వైల్డ్ కార్డ్స్ ఎలిమినేషన్ వల్ల వచ్చింది. మోస్ట్లీ బిగ్ బాస్ మళ్ళీ రీ ఎంట్రీ ఇప్పించవచ్చు, ఎందుకంటే ఆడియన్స్ ఓటింగ్ వల్ల పోలేదు కదా. ఆడియన్స్ ఓటింగ్ పట్టించుకోరు అనుకోండి, అది ఉత్తి మాటలకి ఆడియన్స్ ఓటింగ్. కానీ రీ ఎంట్రీ ఉండొచ్చు. అంటే శ్రీజ దమ్ము అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అనుకోవచ్చా? ఆ? అన్‌ఫెయిర్ అనుకోవచ్చా? మనం ఇన్ని సీజన్ లో చూసాం ఖచ్చితంగా. అది అయితే అన్ఫేర్ ఎలిమినేషన్ కాదు. బిగ్ బాస్ మళ్ళీ రీ ఎంట్రీ కోసం ప్లాన్. అది అన్ఫేర్ అయితే నాకు అనిపించట్లేదు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారో తెలీదు. ఈ రీ ఎంట్రీ అనిపిస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఇన్ని సీజన్ లో చూసాం ఓటింగ్స్ వల్ల ఎలిమినేట్ చేశారు. అంటే మీరే అన్నారు ఇందాక, కామనర్స్ ఎవరు బాగా ఆడతలేరు అని మీరే అన్నారు. ప్రియా శెట్టి ఎలిమినేట్ అయినప్పుడు చాలా మంది ఉన్న వాళ్ళు శ్రీజ దమ్ము కావాలని కూడా కోరింగ్ కూడా మీరే. బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎందుకు సపోర్ట్ చేస్తారు? సింపతి గేమ్ ఇప్పుడు ఉన్న వాళ్ళలో అట్టర్ ఫ్లాప్ కదా. ఉన్న వాళ్ళలో అట్టర్ ఫ్లాప్. ఇప్పుడు తనుజ చూసుకోండి, ఆడుతుంది, గేమ్ ఆడుతుంది, ఏడుస్తుంది. ఇమ్యూనిలలో గేమ్ ఆడుతున్నాడు, మళ్ళీ ఫిట్టింగ్లు పెడుతున్నాడు. ఆయన సరిగా ఓపెన్ అప్ అవ్వట్లేదు ఇంకా కొన్ని విషయాల్లో. ఇంకా భరణి గారు సరైన గేమ్ ఆడట్లేదు. ఆయన అన్న మాటల్ని ఎవరు బాగా అట్ చేస్తారో వాళ్ళని ఎలిమినేట్ చేయట్లేదు. ఆయన గట్టిగా అరుస్తున్నాడు కదా, గేమ్ చూపిస్తాను అని అంటున్నాడు. చూడాలి. అదే ఇప్పటి వరకు అయింది చెప్తున్నా. నెక్స్ట్ వీక్ అయ్యేది మనకు తెలియదు కదా. ఆయనే అన్నాడు, నేను నన్ను అన్న మాటల్ని వాళ్ళని నామినేట్ చేయలేదు. ఈయన మాస్క్ మ్యాన్ అన్నాడు, ఆడవాళ్ళతో ఆడినాను అనిపిస్తుంది. మాస్క్ మ్యాన్ ని నామినేషన్ చేయాల్సింది యాక్చువల్లీ. ఆ టైంలో అతను పాయింట్స్ ఉన్న వాళ్ళని నామినేట్ చేయలేదు, వేరే వాళ్ళని నామినేట్ చేశాడు. అది రాంగ్ కదా. ఎవరు పాయింట్స్ ఉన్నాయో అవి నామినేట్ చేయాలి. ఇంకా తనూజకి అయితే గేమ్ అర్థమైపోయింది. మీకు ఇతను భరణి గారు ఎంత ఎదురుగా బాగున్నా తర్వాత సరిగా కరెక్ట్ టైం సపోర్ట్ చేయరని అర్థమైపోయింది. అదే ఆ విషయంలో అలా అంత కంపేర్ చేస్తే మీరు అడిగినట్టు ఈమె శ్రీజాదమ్ము ఆమె వెళ్ళొచ్చు రీ ఎంట్రీకి. అన్న అలేక చిట్టి సోషల్ మీడియా చెక్ చేసిన వ్యక్తి తన బిగ్ బాస్ రావడం జరిగింది. తన గేమ్ ఎలా ఉంది? ఆమె వస్తూనే అంది ఏది ఈమె ఈ విషయంలో, పవన్ కళ్యాణ్ విషయంలో. నేనైతే కొట్టేవాడిని, కొట్టి అలా అదైతే కరెక్ట్. ఆ పాయింట్ అయితే కరెక్ట్. ఆ పాయింట్ ఎంత కరెక్ట్ ఉన్నా ఇప్పుడు నెక్స్ట్ వీక్స్ లో ఆమె ఎంత వరకు నిలబెట్టుకుంటుంది ఆ విషయంలో. ఇప్పుడు ఎలాగున్నా ఇప్పుడు ఆ విషయం అన్నప్పుడు పవన్ కళ్యాణ్ మీద అంత పెద్ద మాటలు ఉన్నప్పుడు ఆమె నెక్స్ట్ ఎలాగో కలుపుకొని పోవాలి కదా, ఎంత గొడవలు పడినా. అప్పుడు పవన్ కళ్యాణ్ తో ఎలా ఉంటుంది, ఇంకా వేరే జెంట్స్ కంటెస్టెంట్ కాదు ఇంకా వేరే కంటెస్టెంట్ తో ఎలా ఉంటుంది. దాని అంతకుముందు డిమాండ్ పవన్ వేరే, అంతకుముందు తెలుసు. అతనే అన్నాడు డిమాండ్ పవన్, నాకు అంతకుముందు రమ్య తెలుసు, రీతో అడిగినప్పుడు చెప్పింది. ఆమె ఎంతవరకు నిలబెట్టుకుంటుంది. ఆమె నిలబెట్టుకున్నప్పుడు చూడాలి ఎంతవరకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనడం కాదు, అతనైతే కరెక్ట్. ఆ పాయింట్స్ అయితే కరెక్ట్. మాదిరి గురించి ఏం చెప్తారు? ప్రతి విషయంలో అగ్రెసివ్ అవుతుంది, మరీ ఘోరంగా. నిజంగా యాక్చువల్లీ ఆడియన్స్ కోరుకుంటారు మామూలుగా. ఈమె హౌస్ లో ఏదో డిఫరెంట్ చేంజ్ చేసుకుంటుంది, ఏదో కొన్ని విషయాల్లో ఏదో మామూలుగా ట్రోలింగ్ ఉంది ఎంత ఇదైనా. హౌస్ లో ఉన్నప్పుడు చేంజ్ చేసుకుంటుంది. పోతూనే స్టార్టింగ్ వీక్స్ లో మనకు కామనర్స్ లో ఎలా అనిపించారో ఈమె ప్రియా గాని శ్రీజ గాని, అలా వీళ్ళు అయేషా గాని దివ్యల మాధురి అలా అనిపించింది. చిన్న విషయం జస్ట్ కూర్చోనందుకే గొడవ పడ్డారు. చిన్న విషయాల్లో చాలా విషయాల్లో గట్టిగా అరుస్తూ మాట్లాడుకుంటున్నారు అనవసరంగా. అది అనెసెసరీ అసలు. ఈసారి ఎలా ఉంది మరి? ఈ ఇమ్యూనల్ కామెడీ అంతా బాగుంది. ఇప్పుడు బాగా అంటే కామెడీ చేస్తున్నాడు తనుజతో కలిపి కామెడీ, కానీ ఇంకా వేరే విషయాల్లో చైతన్య అంటూ ఒక టాస్క్ లో అలా చేయడం నంబర్ 1 అలంతా బాగుంది. ఇంకా వెనుక మాట్లాడతాడు, ఏదైనా ఉంటే డైరెక్ట్ ఓపెన్ గా చెప్పుకోవాలి. పక్కన వాళ్ళతో కొంచెం ఏదేదో చెప్తున్నాడు. మొన్న అయేషా వచ్చినప్పుడు కూడా ఈమె ఇలా ఉంది అది ఇది అని చెప్పింది. ఇదేది తనుజ మీద చాట్లు చెప్పాడు. ఆమె అంది నాకు ఈ వీక్ అలా అనిపించింది, నెక్స్ట్ వీక్ తెలీదు తనుజ మీద ఒపీనియన్ మారచ్చు.
అని ఆమె కరెక్ట్ గా చెప్పింది, కరెక్ట్ గా కాల్ చేసుకుంది. వేరే వాళ్ళు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఇమ్రాన్ వల్ల. నాకైతే ఈసారి కూడా ఖచ్చితంగా లేడీస్ టైటిల్ ఇవ్వరు నాకు, ఎందుకంటే మొన్న ఫస్ట్ స్టార్ వచ్చింది, గోల్డెన్ స్టార్ వచ్చింది ఇమ్రాన్ కి. మళ్ళీ లవ్ స్టోరీని అతనిది హైలైట్ చేశారు, వేరే లవ్ స్టోరీలు చెప్పలేదు. ఎవరైనా లవ్ స్టోరీలు చెప్పండి అంటే ఇమ్రాన్ లవ్ స్టోరీ ఎక్కువ హైలైట్ ఫోకస్ అయింది. తనకు వచ్చే అవకాశం ఉందా కప్ ఈసారి? ఖచ్చితంగా నాకైతే ఒక గతంలో అవినాష్ గారు చెప్పడం జరిగింది కదా, ఖచ్చితంగా అది కప్పు రాదు కమిటీ ఎప్పుడు కానీ. కప్పు రాదు. బిగ్ బాస్ అయితే ఫిక్స్ అయ్యారు ఏం గేమ్ చేంజ్ అవుతుందో. తనూజ ఇదే క్రయింగ్ విన్ అయితే ఆమె వచ్చే అవకాశాలు పోతుంది, అది నిజం చేస్తారు. ఇంకా అమ్యామ్కి ఇచ్చేస్తారు. ఆల్మోస్ట్ ఇవ్వరు, లేడీ కంటెస్టెంట్ గా అయితే ఇవ్వరు. ఇంకా ఈసారి వరెస్ట్, నిజంగా కంటెస్టెంట్ అయితే చాలా వరెస్ట్ అనిపిస్తుంది నాకైతే. అంతగా ఇంపాక్ట్ చూపించలేదు, సరైన గేమ్ ఆడలేదు, సరైన మాస్క్ ఓపెన్ చేయట్లేదు, వాళ్ళు రియల్ గేమ్ ఆడట్లేదు. ఎవరినైనా తీసుకోండి, ఏ కంటెస్టెంట్ అయినా తీసుకోండి, ఆమె అనవసరంగా తనూజ అనవసరంగా హౌస్ ఎందుకు వంటలు అవి చేసి బయట ఏదో చిన్న పనులు చేసుకుంటూ బాత్రూమ్ క్లీన్ ఇంకే వేరే హౌస్ వర్క్ ఉంటాయి కదా, అవి చేసుకుంటూ పాయింట్ మాట్లాడితే బాగుంది. అనవసరంగా ఏడవడం, మళ్ళీ ఆమె గేమ్ ను పాటు చేసుకోవడం అవుతుంది. అన్న ఇప్పుడు ఆయిషా అనే ఒక అమ్మాయి ఒక పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసింది, బిగ్ బాస్ రాణించాలంటే ఒకటి లవర్ అని ఉండాలి, ఒక నాన్న ఒక డ్రామా ప్లే చేస్తేనే బిగ్ బాస్ 9 ఫైనల్ లో ఉంటామని తను చెప్పడం జరిగింది. ఆ స్టేట్మెంట్ నిజం కరెక్టా కాదా? రాంగ్ అదైతే బిగ్ రాంగ్. ఎందుకంటే చెప్పే విధం అయితే రాంగ్. రీతు చౌదరి లవ్ ట్రాక్ నడుపుతుంది, తనుజ నాన్న ఒక డ్రామా చేస్తుంది, అదంతా నిజమే కదా డ్రామా అని కాదు, అదేలా నిజం అనుకున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఎన్నో వరకు పోతాం, పొద్దున్న పోతాం, మళ్ళీ రాత్రి వస్తాం, మళ్ళీ పొద్దున్న పోతాం, మళ్ళీ గ్యాప్ ఉంటుంది, అట్లీస్ట్ గ్యాప్ ఉంటుంది. కానీ అలా అక్కడ బిగ్ బాస్ లో 24 అవర్స్ ఒకరికొకరు ఎలా గొడవ పడుకున్నా ఇంకా మనం అన్ని 24 అవర్స్ కొన్ని మిస్ అవుతాం. అలా కేర్ చేస్తున్నప్పుడు కొంచెం అలా బాండింగ్ వస్తుంది. కానీ వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టాస్క్ లో కొంచెం ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అగెన్స్ట్ అవుతారు, అలా గొడవలు అవుతాయి. అది రాంగ్ గేమ్ కాదు. ఇప్పుడు అలా చెప్పిన అమ్మాయి వస్తూనే బాల్ టాస్క్ లో చూస్తాం మనం. బాల్ టాస్క్ లో మీరు ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు, మేము అమ్మాయిలు, మేము మాట్లాడుకున్నాం కదా బాల్ ఇవ్వాలి అని, అందరికి ఫేర్ గా ఛాన్స్ ఇవ్వాలని అని బాల్ తీసుకొని నామినేట్ చేస్తాం. ఆ పాయింట్స్ చెప్పింది ఆమె, అది ఫాలో అవ్వాలి కదా. ఆమె గ్రూప్ గేమ్ ఆడింది కలిపి, ఆమె ఏడ్చి కొంచెం అలిగి, కన్నీళ్ళు రాలేదు కానీ అలిగి బాల్ తీసుకుంది. ఆమె ఆ పాయింట్ కరెక్ట్ గా ఉండాలి కదా, అప్పటికప్పుడే దొరికిపోయింది. ఆ మాటలు అన్నప్పుడు ఆమె అలా అటువైపు కరెక్ట్ ఉండాలి కదా. వైల్డ్ ఉంటుంది కానీ అక్కడ ఈజీగా దొరికిపోయింది. దివ్యా మాధురి కానీ ఈమె అయేషా, అంటే ఫ్యూచర్ లో అయితే పెద్ద గేమ్ చేంజింగ్. అయేషా గారు గేమ్ చేంజింగ్, ఆమె పాయింట్స్ పెడుతుంది. ఇంకా కొన్ని సోల్జర్ పవన్ అమ్మాయిలకి ఇష్టం లేకుండా అమ్మాయిల తాకటాలు గానీ, పవన్ కళ్యాణ్ సోల్జర్ పవన్ కళ్యాణ్ అట్లా చేయడం కరెక్ట్ కాదు, సోల్జర్ అయిన చేయడం ఎంతో కరెక్ట్ అని చాలా మంది కామెంట్స్ పెడతారు. మేము సోల్జర్ అని కంపేర్ చేయకూడదు. అక్కడ పోయాక అందరూ ఒకటే అనేది థింక్ చేస్తే అక్కడ ఓవర్, అదే అతనికి మైనస్ అంటే అదే మైనస్. ఇంకా వేరే విషయాల్లో దాని వల్లనే అతని గేమ్ చెడిపోతుంది. ఇంకా అది కరెక్ట్ గా ఆ విషయాల్లో తగ్గించుకుంటే ఆయన బెస్ట్ టాప్ 5 కంటెస్టెంట్ అవుతాడు. ఆ విషయంలో ఖచ్చితంగా మైనస్ ఉంది, అదే పెద్ద మైనస్ అతని గేమ్.